కళ్యాణ్ నా పేరు. అన్న ఏం చేస్తారు? నేను అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ చదువుకున్నారండి? చదువుకున్నాను. మరి ఏంటి చదువుకుని మరి ఆ వైపు వెళ్ళడం కారణం ఏంటి? నేను గత పాలకుడు కాలంలో ఐటీఐ ఎలక్ట్రికల్ చేశాను. అప్పుడు చదువుకున్న తర్వాత ఎటువంటి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగిగా ఉండి నేను అటువైపు వర్క్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన యువగళం ప్రతినిధి రథసారథి నారా లోకేష్ గారు మరి ఎంతో చక్కగా ఉగాది రోజు ఉగాది కానుకగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి మొత్తానికి ఒక గిఫ్ట్ లాగా మంచి ఉద్యోగ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. నాలాంటి నిరుద్యోగులు కొన్ని లక్షల మంది ఉన్నారు. అలాంటి కొన్ని లక్షల మందికి ఈ జాబ్ క్యాలెండర్ అనేది చాలా ఉపయోగకరమైనది. చాలామంది యువత కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉన్నాం మేమంతా. అంటే మీరేమో అసలు గత ప్రభుత్వ పాలన వల్ల మేము ఇలా చదువుకుని కూడా నిరుద్యోగతగా మిగిలిపోయామని చెప్పి మీరు అంటున్నారు. మరి గత పాలకులేమో అసలు మా ప్రభుత్వంలో యువతకి సక్రమంగా దారిలో పెట్టాము, మేము జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసాము, ప్రతి సంవత్సరం కూడా మేము ప్రతి ఏటా కూడా యువతకు కావాల్సిన జాబ్స్ కూడా మేము కల్పించామని చెప్పి అంటున్నారు కదన్నా. మరి అందుకనే కదా కూటమి నాయకులు మొన్న గత పాలకుల కింద ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మాజీ మినిస్టర్లు కానీ మాట్లాడుతూ ఉండంటే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు అది అని మాట్లాడుతూ ఉండంటే, మీరు 5 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మేము 3 సంవత్సరాలు, ఈ గడిచిన మూడు సంవత్సరాలు కూడా అవ్వలేదు. ఇంకా 2 months ఏదో బ్యాలెన్స్ ఉన్నట్టుంది. ఈ 3 సంవత్సరాల్లో మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాము దాన్ని బట్టి చర్చిద్దాం రండి అని అంటే ఎవరూ రావట్లేదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. అంటే మేము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 11 లక్షల జాబ్స్ కూడా మేము కల్పించామని చెప్పి గత పాలకులు మాట్లాడుతున్నారు. 11 లక్షల జాబ్ కల్పించింది ఎక్కడంటే, టీచర్లను తీసుకెళ్ళి వైన్ షాపుల దగ్గర, వాలంటీర్లను తీసుకెళ్ళి వైన్ షాపుల దగ్గర 5,000 రూపాయలు వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారు. అవి 5,000 రూపాయలు ఇవాళ ఎందుకు సరిపోవు? ఓటేస్తేనే 5,000 ఇస్తున్నారు వాళ్ళ పాలకులు. ఓటేస్తే 5,000 ఇవ్వటం కాదు, మనకి ఏంటంటే ఉపాధి, ఉద్యోగాలకి ఉపాధి, నిరుద్యోగులకి కావాల్సినటువంటి అన్నీ సమకూర్చే గవర్నెన్స్ అంతా మనకి ఉపయోగకరమైంది. అదే అని తెలియదు. మరి ఈ రోజున ఎలా ఉందన్న యువత పరిస్థితి ఏంటి? ఈ ప్రభుత్వంతో పనితీరుతో అంటే జాబ్స్ కల్పిస్తుంది అసలు ఈ ప్రభుత్వం? మొన్న ఉగాది రోజు ఉద్యోగాలు అనేవి వదిలారు. వైజాగ్లో మన స్టీల్ ప్లాంట్ ఒకటి నూతనంగా శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన దాంట్లోనే అప్పుడే 1,00,000 ఉద్యోగాలు అని చెప్పారు. ఇప్పుడు మనకు కానీ అర్హులకి ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు నారా లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కానీ ఖచ్చితంగా డ్యామ్ షూర్గా చెప్తున్నారు. అంటే అన్న మరి గతంలో గూగుల్ కానీ టీసీఎస్ కంపెనీ లాంటివి మొత్తం జగన్మోహన్ హయాంలోనే వచ్చినవి, చంద్రబాబు ప్రేర్ మార్చుకుని నేనే తీసుకొచ్చి గొప్పలు చెప్పుకున్నానని చెప్పి మాట్లాడారు. మరి అలాగే ఈ రోజున స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే గతంలోనే తీసుకొచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఏది కరెక్ట్ అంటారు అసలు? స్టీల్ ప్లాంట్ అనేది నీ హయాంలో అమ్మేద్దామని ప్లాన్ చేసావు. విశాఖ ఉక్కుది అది ఎంతోమందికి ఉపాధి ప్లస్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి గర్వకారణమైనటువంటి వాటి ప్రాజెక్ట్స్లో అదొక స్టీల్ ప్లాంట్. విశాఖ స్టీల్ ప్లాంట్ నువ్వు అమ్మేద్దామని అప్పుడు నరేంద్ర మోడీ దగ్గర వంగి నమస్కారాలు చేసావు కదా. దాన్ని ఆపింది కూటమి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి వద్దండి, మాకు ఆంధ్రప్రదేశ్కు ఉన్న గర్వకారణమైనటువంటి ప్రాజెక్ట్స్లో అదొకటి అని చెప్పింది వాళ్ళే ఈ నాయకులు, కూటమి నాయకులు. నువ్వు ఉన్నదానికే దిక్కు లేదు, ఇంకొక దానికి ఏదో అంటారా చూడండి, అమ్మకి గాజులు లేవు కానీ చిన్నమ్మకి బంగారపు గొలుసు తెచ్చినట్టు నువ్వు ఉన్నదాన్ని అమ్మేద్దామని చూసావు. లేని దాన్ని నువ్వు ఎక్కడి నుంచి తీసుకొద్దామని అంటే జనాలు ఎలా నమ్ముతారు? నాయకులు మీ నాయకులు ఎలా నమ్ముతారు? నమ్మరు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోనే మొన్న ఇది ఆయన గవర్నమెంట్లోనే ఇది వచ్చింది. నువ్వు శంకుస్థాపన చేసి నువ్వు ఇది చేస్తుంటే నీ కాలంలో నీ పరిపాలనలో వచ్చేది కాదు కదా. అది గూగుల్ కూడా నీవు ఉన్న
గవర్నమెంట్లో నువ్వెందుకు శంకుస్థాపన చేయలేకపోయావు, నువ్వెందుకు పెట్టలేకపోయావు? నీకు 5 సంవత్సరాలు నీకు పరిపాలన చేసావు కదా, 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఇది చేసావు, నువ్వెందుకు శంకుస్థాపన చేయలేకపోయావు? నాయకులు, మా కూటమి నాయకులు వచ్చి గడిచిన 3 సంవత్సరాల కాలంలోనే వాళ్ళెందుకు ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని కంపెనీలు, ఇన్ని ఆఫీసులు, ఇన్ని ఉద్యోగాలు, ఇన్ని ఉపాధులు, ఇన్ని పథకాలు, ఇంతమందికి కావాల్సిన అన్ని వాళ్ళు ఎందుకని సమకూరుస్తున్నారని నేను వైసీపీ నాయకుల్ని అడుగుతున్నాను. అంటే ఇంత జరుగుతున్నా సరే ఇంకా వైసీపీ నాయకులంతా కూడా మేము తెచ్చిన పరిపాలనలోనే కూటమి ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన పరిపాలన ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, అసలు కూటమి ప్రభుత్వంలో అసలు ఎవరు కూడా సంతోషంగా లేరు, నిరుద్యోగ యువతలు కూడా చంద్రబాబు తోటాలు పొడుస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకని అంటారన్న? నువ్వు చేసిన పరిపాలనలోనే జనాలు సంతోషంగా లేరు, మీ నాయకులు సంతోషంగా ఉన్నారు, మీ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు, నువ్వు సంతోషంగా ఉన్నావు, మీ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉన్నారే తప్ప జనాలు ఏ రోజు సంతోషంగా లేరు. అది అందరికీ తెలుసు. అందుకనే నిన్ను 151 నుంచి 11కు దోశారు. ఇదే కనుక ఇట్లాగే కనుక నువ్వు జనాల మీద కాకుండా నువ్వు ఇట్లాగా వేరే వాటి మీద నువ్వు కనుక ఇట్లాగే ఇది చేస్తే మళ్ళీ 11 నుంచి ఆ 1 తీసేసి ఇంకో 1కి నిన్ను పరిమితం చేస్తారని నేను చెప్తున్నాను. అంటే గత 5 ఏళ్ల పాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం పరిపాలన అందించాడు, మాట ఇచ్చాడు, మడం తిప్పకుండా పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన మాటలు ఒకటైతే చేసే పనితీరు విరుద్ధంగా ఉందని చెప్పి మాట్లాడతారన్నా ఏంటి? మొన్న అంబటి రాంబాబు గారు కూడా ఒక ఇంటర్వ్యూలో కూర్చుంటే, టీవీ నైన్ అనుకుంటా, రజనీకాంత్ గారి ఇంటర్వ్యూలో కూర్చుంటే ఇక్కడ నవరత్నాలు బొమ్మ వేసుకున్నాడు. ఇక్కడ కరెక్ట్గా నవరత్నాలు బొమ్మ వేసుకుంటే నవరత్నాలు బొమ్మ ఎందుకు వేసుకున్నారు రజనీకాంత్ గారు అడిగారు, టీవీ నైన్ రజనీకాంత్ గారు. ఆ ఇంటర్వ్యూ కూడా ఉంది. అయితే నవరత్నాల బొమ్మ మీరు ఎందుకు వేసుకున్నారు, ఫెయిల్ కదా అని అంటే ఆయన అమ్మటే ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫెయిలేగా అన్నాడు. వాళ్ళ నాయకులే నువ్వు మీ నాయకులే ఫెయిల్ అని చెప్తున్నారు, నువ్వు నీ సక్సెస్ అయ్యాను, నా హయాంలో జనాలు బాగున్నారని చెప్తే మేము ఎలా నమ్ముతావు? అసలు నీ పక్కన ఉన్న నాయకులే నువ్వు ఫెయిల్ అని చెప్తున్నారు. అది సంగతి. అంటే మరి యువత ఎవరి పక్షాన ఉందనుకోవచ్చు అన్న? గడిచిన 22 నెలల కాలం కానీ గతంలో 5 సంవత్సరాల పరిపాలన కానీ అసలు యువత ఎవరి పక్షాన ఉంది? అసలు యువత కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు 164 స్థానాల్లో గెలిచినప్పుడు ఆ ప్రతి ఒక్క స్థానంలో కూడా చూడండి అన్నీ 50,000 పైన మెజారిటీలే, 50,000 60,000 పైన మెజారిటీలే. ప్రతి ఒక్క నియోజకవర్గంలో యువత ఉన్నారు. యువత అంతా నీకు యాంటీగా వేసిన వాళ్ళే కదా. నువ్వు నీ గవర్నమెంట్లో ఉద్యోగాలు తెచ్చుంటే నీకు ఓట్లు వేసేవాళ్ళు కదా అని నేను అడుగుతున్నాను.